ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లోనూ, తెలంగాణలో కొన్ని జిల్లాల్లోనూ మోస్తరు నుంచి చిరుజల్లులు పడే అవకాశం ఉంది అని, కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత, కొన్ని జిల్లాల్లో వేడి గాలులు వీస్తాయని తెలియచేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి, తెలంగాణలో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయనే వివరాలు అన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర కోస్తా రాయలసీమ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో, కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి. ఇక్కడ అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశం ఉంది అని అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలియచేయడం జరిగింది. ఇక కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని తెలియచేయడం జరిగింది. ఇంకా తెలంగాణలో చూసుకుంటే, తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. తెలంగాణలో మహబూబానగర్, మనకు వరంగల్, ఇలా హైదరాబాద్తో సహా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత, వేడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. అలాగే రైతులు అప్రమత్తంగా ఉండాలి అని, వారు పంటలు పండించిన రైతులు చాలా జాగ్రత్తగా తమ పంటను కాపాడుకోవాలని తెలియచేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.